నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కాకయ్య స్వామి మఠంలో సిపిఐ-ఎం పార్టీ బోధన్ నియోజకవర్గ కార్యాలయంలో సిపిఐ-ఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందినాయని, కానీ తిరిగి మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి రావాలని కలలు కంటున్నాయని, ఈ కలలు దేశంలో నిజమయ్యే పరిస్థితి లేదని, ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏ హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దేశంలో ఉన్న నిరుద్యోగులు, యువత, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలందరూ కూడా తమ ఓటును బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకు ఓటు వేసి ఇండియా కూటమి అధికారంలోకి రావాలని కోరడం జరిగింది. రైల్వేలు కానీ, అట్లాగే విమానయానం కానీ, పోస్టల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, రక్షణ రంగం, అట్లాగే నావికా రంగం, ఇట్లాంటి అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటినీ, బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తూ ప్రజలకు ఉన్నటువంటి ఉపాధి అవకాశాలని తగ్గించేటువంటి పద్ధతుల్లో తీసుకుపోతూ ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి. వీటితో పాటు ఈరోజు పేదలకు కనీసం 2022 వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి హామీ అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజా సమస్యల్ని విస్మరించడంతో పాటు కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఏదో మత ఉద్రేకాలని రెచ్చగొట్టి, ప్రజల్లో భావోద్వేగాలని రెచ్చగొట్టి తిరిగి ఈరోజు మెజార్టీ ఓట్లని సంపాదించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోవట్లేదు. అందువలన ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ విధానాలని అవలంబించేటువంటి బీజేపీని ఓడించాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలని అవలంబించేటువంటి రాజకీయ పార్టీలని గెలిపించాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా సిపిఎం పార్టీగా మేము ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.